జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని ఎస్ఆర్ఎస్పీ గార్డెన్లో కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 24 వార్డుల రేషన్ కార్డు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను జువాడి నరసింగరావు పంపిణీ చేశారు. రాచర్ల బొప్పాపూర్ నుండి విద్యార్థులతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ విజ్ఞాన్ హై స్కూల్కు బయలుదేరిన ఆటో బోల్తా పడింది. విద్యార్థులు రోడ్డుపై పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఓ విద్యార్థికి 2 చోట్ల కాలు ఫ్రాక్చర్ అయింది. చేతగాతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ పరామర్శించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడే కమ్మర్పల్లికి చెందిన టేక్ చిరంజీవిని అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు. చోరీ చేసిన బంగారం కొనుగోలు చేసిన వ్యాపారిని సైతం అరెస్ట్ చేసి 19 తులాల బంగారం, 164 తులాల వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై అసెంబ్లీ స్పీకర్ కలిసేందుకు సహచర ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతపై త్వరగా తీసుకోవాలి. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి లెటర్ సమర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పేదలకు అనుకూలంగా ఉండే విధంగా కళ్యాణ మండపం నిర్మాణం చేసిన పాలకవర్గ సభ్యులను అభినందించిన మంత్రి. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ ప్రజావాణి అర్జీని స్వీకరించారు. మొత్తం 189 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్లో పెట్టవద్దని ఆదేశించారు. గంగాధర మండల కేంద్రానికి చెందిన గంగాధర మల్లేశ్వరం భార్య బిడ్డలు తల్లితో కలిసి కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బాతో ఆందోళన దిగడం కలకలం సృష్టించింది. తమకు సంబంధించిన 34.5 గుంటల భూమిలోకి ఎండి నజర్ అనే వ్యక్తి అక్రమంగా ప్రవేశించి ఎలాంటి పర్మిషన్ లేకుండా గోడ పెట్టి రేకుల షెడ్డు నిర్మించారని ఆరోపించారు. దీనిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా నజర్తో కుమ్మక్కై నీకు భూమే లేదని బెదిరించారని తెలిపారు.